శామ్యూల్ మెట్టిపల్లి అన్న, వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్ చాలా దారుణంగా ఉన్నది. ఎవరిని అడిగినా పట్టించుకున్న వారు లేరు. ఒక్కసారి మాట్లాడండి, చెత్త చెదారం గలీజ్గా ఉంది. కరెక్ట్ బ్రదర్. దామోదర్ రాజనరసింహ బ్రదర్, ప్లీజ్ టేక్ యాక్షన్స్ ప్లీజ్. ఓకే, వాళ్ళు ఎవడైతే ఉదాసీనత ప్రకటించకండి. వాళ్ళు ఎవడున్నా సరే, ఎంత పెద్దోడైనా సరే, వాడి మీద కఠిన చర్యలు తీసుకోండి. ఒక్కరి మీద చేస్తే మిగతా వాళ్ళు చక్కగా అవుతారు. దొంగలు ఏం లేదు, గవర్నమెంట్ అన్ని ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, అన్ని ఇస్తుంది, కానీ ఖర్చు పెట్టరు, వాళ్ళు దోసుకుంటారు. అందువల్ల అవి పని చేయవు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు రోడ్ వేస్తాం, ఎందుకు కూలిపోతుంది? బీహార్లో ఎందుకు కూలిపోయింది? ఇంకో దగ్గర ఎందుకు కూలిపోయింది? గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదా? చాలా ఎక్కువ ఇచ్చింది. ప్రైవేట్ వాడు మన ఇండివిజువల్ కట్టుకునే దానికంటే 3 times 5 times ఎక్కువ ఇచ్చినాం డబ్బులు. అయినా ఎందుకు క్వాలిటీ ఉండలేదు? ఎందుకంటే అయినా సరే వాళ్ళకెళ్ళి మళ్ళీ మింగాలి, మళ్ళీ అందరూ వాటలు పంచుకుంటారు. పోలీసుని కోయడం, పోలీసుని పోతాయి, జడ్జి కోయడం, జడ్జికి పోతాయి, అందరికి పోతున్నాయి ఇవన్నీ వాటలు. వానికి నష్టం ఏం జరుగుతుంది? ఎవరి పైసలతో కట్టినాం? ప్రజల పైసలతోటి. మళ్ళీ అది కూలిపోతే మళ్ళీ వాడికి ప్రజలతో కడతాం, ప్రజల పైసలతో. అందరు దోసుకుంటారు. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు. ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. మనం చైతన్యం కానంత వరకు, మన చిల్లరకి ఓటు అమ్ముకున్నంత వరకు, కులం మతం పేరు మీద భావోద్వేగాలకు లోనైనంత వరకు వాళ్ళు ఇది నడుస్తూనే ఉంటుంది. బ్రిడ్జ్లు కూలుతూనే ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తూనే ఉంటారు, క్వాలిటీ ఉండనే ఉండదు. ఎక్కడ గవర్నమెంట్ ఏ ఫండ్స్ రిలీజ్ చేసినా మింగుతూనే ఉంటారు. అది క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మింగుతూనే ఉంటారు. దిస్ ఇస్ వరస్ట్. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సంబంధం లేదు. అది ప్రజల లోపల ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ థాట్ ప్రాసెస్. శామ్యూల్ మెట్టిపల్లి అక్కడ ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటా, ఇక్కడికి రాని అంటున్నారు. కరెక్ట్ బ్రదర్. మీరు దయచేసి ఆ దామోదర్ రాజనరసింహ బ్రదర్, ఆయన కొంచెం మంచివాడే ఉన్నాడు. సో ఆయన కొంచెం ఏమంటారు, ఏదైనా మంచి చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మీరు ఆయనకు ట్వీట్ చేయొచ్చు, లేదు అంటే పోతే కలిస్తే, ఒకవేళ సచివాలయంలో కలిస్తే ఆయనకు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వచ్చు, లేదంటే గాంధీ భవన్లో కూడా వస్తాడు, ఇవ్వచ్చు. లేదు అంటే వాళ్ళకి అఫీషియల్గా మెయిల్ కూడా రాయొచ్చు. ప్లస్ పబ్లిక్ పోస్ట్ కూడా పెట్టండి. సురేష్ నకిరికి అంటే వచ్చిండు, తిడుతా నా మీద RIP అని పెట్టిండు కదా నిన్న, వచ్చాడు. నువ్వు మందకృష్ణ మాదిగ అన్న గారిని విమర్శించే అంతటి పనివాడివా నా కొడక? 2 తెలుగు రాష్ట్రాల్లో కనబడు, నీ అంతు చూడకపోతే ఆపై మాట్లాడదు. చెయ్యిరా అయ్యా, చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. ఓకే, నేనైతే ప్రకృతి మాత్రం మొక్కుతాను. ఓకే, నేను తప్పు చేస్తే నన్ను చేయని, ఏం చేస్తుంది అని. నువ్వు తప్పు చేస్తే నిన్ను చేస్తుంది, అంతే. ప్రకృతి కనికరం అయితే ఉండదు. కనికరం గిట్ట ఉంటే పులి ఇంకో జీవుని సంపుకొని తినమని చెప్పదు, ఏనుగుని గడ్డి తినమని బతకది. కాబట్టి నిజంగా నేను తప్పు చేస్తే, మందకృష్ణ మాదిగ మీద నేను తప్పు మాట్లాడితే ఏం చేస్తావో చేసుకో. ఓకే, ప్రకృతి అయితే అన్ని చూస్తుంది. నీకు చేసేది నీకు చేస్తుంది, నాకు చేసేది నాకు చేస్తుంది. జోతావు నేతో సింపుల్. సురేష్ నగరికి అంటే నీ ఇజ్జత తీసుకున్నావు కదా, బతుకున్న మీద RIP అని పెట్టి ఎవరి ఇజ్జత పోయింది? నా ఇజ్జత పోలే కదా. నన్ను చూస్తారు కదా జనాలు, బతికే ఉన్నాడు రైడ్ అని. కాబట్టి ఎవరి ఇజ్జత పోయింది? ఫేక్ పోస్ట్ పెడితే నీ ఇజ్జతే పోయింది. నీకు అంతకుముందు ఒకరిద్దరన్నా నిన్ను అభిమానించడం నువ్వే తగ్గించుకున్నావు. నీ అభిమానులకు నేను ఎవడో తెలియనోనికి నువ్వు పోస్ట్ పెట్టడం వల్ల నేను తెలిసిపోయినా, నాకు ప్రచారం ఇచ్చినావు. దానివల్ల నాకు నువ్వు ఇంకా పోస్ట్ పెట్టుకో, రోజు పెట్టుకో, RIP రాజుగోడ RIP అని పెట్టుకో. నాకు దొరికేది ఏం లే, నేను బతికే ఉంటా, నీకే నష్టం జరుగుతుంది. పెట్టుకో నా క్రికెట్.